హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత మెట్రో రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేసే విధంగా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు 10th క్లాస్లో మినిమం 50% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి December 1st అయితే వచ్చింది. అప్లై చేయడానికి సంబంధించి స్టార్టింగ్ డేట్ ఏమో 23rd December నుంచి స్టార్ట్ అవుతుంది. గమనించండి, మనకి ఇంకా చాలా డేస్ ఉంది స్టార్ట్ కావడానికి. లాస్ట్ డేట్ వచ్చేసి January 22nd వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డైరెక్ట్గా మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాం. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి కూడా వెళ్ళి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు మినిమం ఏజ్ అనేది 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అలాగే ఓసీ వాళ్ళైతే 24 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 27 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 29 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అయితే అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలకు అనేది ఫీజు అనేది లేదన్నమాట. వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఎటువంటి రన్నింగ్ కూడా ఉండదు అనమాట. సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఎవరైతే రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేస్తారో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో కనుక మీ నేమ్ అనేది ఉన్నట్లయితే డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మెట్రో రైల్వేలో రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి టోటల్గా 128 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 128 వేకెన్సీసే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే మనకి రీసెంట్లీగా రైల్వేకి సంబంధించి చాలా నోటిఫికేషన్స్ అనేవి వరుసగా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ మీకు పర్మనెంట్ జాబ్ కొట్టడంలో హెల్ప్ అయితే అవుతుంది. అది ఏ విధంగా కూడా హెల్ప్ అవుతుందో మీకు ఇదే వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఇక్కడ 128 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఈ 128 వేకెన్సీస్ అనేవి ఏ ట్రేడ్లలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు అనేది ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మనకి ఫిట్టర్ ట్రేడ్లో 82 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్కి సంబంధించి 28, మెషినిస్ట్ 9, వెల్డర్ వచ్చేసి 9. ఈ విధంగా మనకి ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. యూఆర్ కేటగిరీ, అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఒక నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఏ వెబ్సైట్ త్రూగా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఇచ్చారు. మీరు డైరెక్ట్గా apprenticeshipindia.org వెబ్సైట్లో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇండియన్ రైల్వేస్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు.
సో మీకు 23 డిసెంబర్ రోజు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా నాకు కామెంట్లో అయితే తెలపండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కువ మంది రెస్పాన్స్ అయితే నేను అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. అలాగే రిక్రూట్మెంట్కి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోవాలి అంటే ఫోటోగ్రాఫ్ అనేది మీరు లేటెస్ట్ది అంటే 3 మంత్స్ కంటే లేటెస్ట్ 3 మంత్స్కి సంబంధించి ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కానర్డ్ సిగ్నేచర్ డాక్యుమెంట్, అలాగే 10th క్లాస్కి సంబంధించి మార్క్ షీట్, అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్కి సంబంధించి ఆ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్లో రెడీ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి డీటెయిల్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నట్లయితే సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈజీ అయితే అవుతుందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని చెప్పేసి చూస్తే సో మన ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీరు మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి విత్ మినిమం 50% మార్కులు అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు మినిమం 50% మార్కులతో పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీరు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది మనకి ఏదైతే ట్రేడ్స్ ఇచ్చారో వాటికి సంబంధించినటువంటి ట్రేడ్లలో మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా డీటెయిల్స్లో అయితే సో క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఆ యొక్క సర్టిఫికేట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ అనేది చేస్తారనమాట. అయితే ఈ నోటిఫికేషన్ మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టడంలో ఏ విధంగా హెల్ప్ అవుతుందో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో మనకి రీసెంట్లీగా అంటే ఈ 2025 ఇయర్లో రైల్వేకి సంబంధించి మనకి టెక్నీషియన్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అది వచ్చింది. అలాగే గ్రూప్ డీకి సంబంధించి గ్రూప్ డి రైల్వే ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చాయి కదా. ఆ 2 నోటిఫికేషన్స్లో ఎవరైతే రైల్వేకి సంబంధించి అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా మీకు అందులో వెయిటేజ్ అనేది దొరికింది. కాబట్టి ఎవరైతే రైల్వేకి సంబంధించి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది ఉంటుందో సో వాళ్ళకి మీకు ఆ యొక్క రైల్వేకి సంబంధించినటువంటి జాబ్స్లో సపరేట్గా వేకెన్సీస్ ఉంటాయి, CCAA అని చెప్పేసి. అంతేకాకుండా మనకి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే రైల్వే జాబ్ అనేది కొట్టడం కొంచెం ఈజీ అయితే అవుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా రైల్వేకి సంబంధించి మీకు రైల్వే జాబ్ కొట్టడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే సో ఇలాంటి ఆపర్చునిటీ అనేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోదు. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. డైరెక్ట్గా మిమ్మల్ని సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయితే డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీ గనక ఇక 10th పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీఐ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అనేది ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషన్ అంటే మనకి మెట్రో రైల్ కోల్కతా నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు డేట్ నోటిఫికేషన్కి సంబంధించి డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి December 1st అయితే వచ్చింది. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా సమాన అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే సరే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.